నమస్కారం నాగరాజు గారు. నమస్కారం. ఈ ప్రాంతానికి మూసి పరివాహక కూడా అటాచ్ అయి ఉంది. అవును, గతంలో ఇక్కడికి కూడా వచ్చారు. అంటే ఇక్కడ మార్కింగ్ చేశారా? చేసాడు మార్కింగ్. అంటే ఏ డివిజన్స్ కవర్ అవుతున్నాయి? అది మన బల్లవడం సంబంధించిన అయితే 1వ వార్డు డివిజన్లో బాగా పోతున్నాయండి. 1వ వార్డు పోతుంది, 3వ వార్డు పోతుంది, 5వ వార్డు దీంట్లో బాగున్నాయి, మార్కింగ్ బాగా చేశారు. కనీసం నీళ్ళు అన్నా కానీ 800 నుంచి 1000 ఇళ్ళ వరకు మార్కింగ్ దాకా వచ్చింది. అది అంటే సుమారు మార్కింగ్ వర్క్ చేశారు. ఇంకేమైనా కూలగొట్టారు? కేటీఆర్ గారు కూడా వచ్చినట్టున్నారు. హరీష్ రావు. కేటీఆర్ ఏమో అత్తపూర్కి వచ్చాడు. అత్తపూర్కి వచ్చాడు. కూలగొట్టారా? అత్తపూర్లో అక్కడ గులగొట్టారు, కానీ మన ఏరియాలో మాత్రం గులగొట్టలేదు. మన ఏరియాలో ఒక 2-3 గులగొట్టారు. మొన్న రీసెంట్లీ గులగొట్టారు. అది మూసి పరివాహక ప్రాంతం అని చెప్పేసి దానికి ఒప్పుకున్నారు. వాళ్ళు కూడా ఒప్పుకోవడం కొద్దిగా ఎంకరేజ్మెంట్ అయ్యారు. వాళ్ళది గులగొట్టేశారు. మామూలు కట్టుకున్న ఇల్లు అయితే మాత్రం వాళ్ళు వాటి జోలికి వెళ్ళలేదు. ఏముంటారు అంటే మూసికి సంబంధించి ప్రక్షాళన చేయడానికి 1,50,000 కోట్లతో మేము చేస్తున్నాము, దాంట్లో మొదటి దశ ఇవన్నీ చేస్తున్నాం అంటున్నారు. ఈ మంచి ప్రక్రియకి బీఆర్ఎస్ ప్రతిపక్షం సహకరించట్లేదు. ఇవాళ మీరు చూస్తున్నా సరే అదే మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటారు? మీరు కూడా మీ డివిజన్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ సిచ్యువేషన్ ఏమంటారు? అసలు మూసి పరివాహకు సంబంధించి మూసి పరివాహక 1,50,000 కోట్లు ఎందుకు అవుతుందండి? ఇంతవరకు దానికి డిపిఆర్ కూడా తీసుకురాలేదు. డిపిఆర్ లేదు, దానికి సంబంధించిన ఒక ప్లాన్ లేదు, ఒక ఫ్యూచర్ ప్లాన్ ఇట్లా చేస్తాం అని చెప్పేసి ఎక్కడ కూడా లేదు. దానికి ఎవరు పడితే వాళ్ళు 1,50,000 కోట్లు ముఖ్యమంత్రి గారు అనడం ఎంతవరకు సంబంధించిన వాళ్ళు? ముందు డిపిఆర్ ముందు పెట్టుకొని ఇంత ఖర్చు అవుతుందని చెప్పేసి క్యాబినెట్ మీటింగ్లో దాన్ని ఆమోదం తెలపాలి. ఆల్ పార్టీస్ ముందు కూర్చోబెట్టుకొని దానికి డిపిఆర్ ముందు పెట్టేసి ఇంత అవుతుందని చెప్పేసి ప్రతిపాదన ముందు పెట్టాలి. ఆల్ పార్టీకి సంబంధించిన నాయకులతోటి చర్చించిన తర్వాత ఇది కరెక్టా కాదా అని చెప్పేసి అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. కానీ ఆయన సొంతగా నేను 1,50,000 కోట్లు నేను ఖచ్చితంగా ఇస్తా, నేను ఉన్న ఇళ్ళన్ని గులగొట్టేస్తా, కొత్త బిల్డింగ్స్, కొత్త షాపింగ్ అంటాడు. కింద దిగువనున్న నల్గొండ జిల్లాకు కావచ్చు, ఫ్లోరైడ్ కావచ్చు, రైతులకు సంబంధించి భూముల విషయంలో, పంటల విషయంలో చాలా ఇబ్బంది పడుతుంది. కొన్ని 30-50 సంవత్సరాల నుంచి ఉమ్మడి పరిపాలన కూడా ఈ నిర్లక్ష్యం జరిగింది అన్నారు. దాన్ని మేము కరెక్ట్ చేస్తున్నాం అంటే బీఆర్ఎస్ సహకరించట్లేదు అని అంటున్నారు. అంటే అది కరెక్ట్ చేయిద్దా? నల్గొండ ఏరియాలో ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతం కరెక్టే. వాళ్ళకి మిషన్ భగీరథ నుంచి వాళ్ళకి నీళ్ళు వస్తున్నాయి కదండి, ప్రతి ఒక్కరికి నీళ్ళు వస్తున్నాయి. ఇంటింటికి నల్లలు ఇచ్చారు గవర్నమెంట్. ప్రపంచంలో ఎక్కడ కూడా లేని విధంగా ప్రతి ఇంటికి నీటి కుళాయిలు ఇచ్చారు. నీటి కుళాయిలు ఇచ్చినప్పుడు ఫ్లోరైడ్ ఎందుకు కూడా దాంట్లో అక్కడ ఫ్లోరైడ్ బాధితులు లేరు. ఒకప్పుడు ఉండే వాస్తవంగా ఉండే కేసీఆర్ గారు దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఉచిత నల్ల ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఇప్పుడు నీళ్ళు ఇవ్వడం జరిగింది. దానికి ఇప్పుడు మనకు మూసి ప్రక్షాళన అంటే మూసి ప్రక్షాళన చేయండి. ఫస్ట్ ఇక్కడ నుంచి ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ అంతా మార్చండి. ఫస్ట్ మార్చిన తర్వాత అది ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకోవండి. అక్కడ పోయి ఫిల్టర్ గేట్లు ఏర్పాటు చేసేసి దానికి సంబంధించిన ఎస్టీపీ అవన్నీ ఏర్పాటు చేసేసి దాన్ని ఫిల్టర్ చేసి ముందుకు తీసుకొని పోవాలి. అలాగే ఇంతకుముందు గవర్నమెంట్ ఆ విధంగా చేసి ఫిల్టర్ అవన్నీ చేసేసి ముందుకు తీసుకొని పోవడం జరిగింది. అక్కడ మంచిగా పంటలు పండుతున్నాయి, అంత బాగానే ఉంది. మామూలు కొంచెం ఏరియా వరకు, కొంచెం పంటలు పండే ఏరియా వరకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. తాగే నీళ్ళు మాత్రం ఇంటింటికి అయితే మిషన్ భగీరథ నుంచి నీళ్ళు వస్తున్నాయి. అంటే ఏదైనా పద్ధతి ప్రకారంగా చేయలేదంటారు. రియల్ ఎస్టేట్ కూడా ఇక్కడ డౌన్ అయింది అంటున్నారు. హైడ్రా కారణమా లేదంటే ఎందుకని? రియల్ ఎస్టేట్ మామూలుగా ఘోరంగా పడిపోయిందండి. ఎందుకంటే కుప్పగూలిపోయింది. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఇంత నీచమైన ప్రక్రియ కూడా చేపట్టలేదు. హైడ్రా తీసుకొచ్చి నీచం ఎందుకని అంటారు? హైడ్రా ఇప్పుడు చెరువుల స్థలాల్లో నిర్మించారు FTL పరిధిలో, వాటిని సరిచేయడం నీచమైన పని ఎందుకు అవుతుంది? అదే ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో చేయలేదు కదండి. ఒక 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి వాళ్ళు కట్టుకొని ఉన్నారు. అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదండి. కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది. కాంగ్రెస్ గవర్నమెంటే ఇళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త సిటీలో నిర్మించారు అంతేగాని ఈ పాత బస్తీలలో కానీ తర్వాత కొత్త బంజారాహిల్స్, జూబ్లీస్ లాంటి ఏరియాలో ఇక్కడ కూడా పెద్దగా సైడ్లో అయితే ఇప్పుడు కట్టిన ఏం కావు. కాంగ్రెస్ హయాంలో కట్టినవి ఉన్నాయి ఎక్కువ దాంట్లో. అప్పుడు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినది, ఇప్పుడు ఇచ్చింది అసలు చాలా తక్కువ. ఎక్కడున్నా కానీ గచ్చిబౌలి ఏరియా బాగా డెవలప్మెంట్ చేశారు. శంషాబాద్ ఏరియా ఇవన్నీ బాగా డెవలప్ చేశారు. వచ్చిన వల్ల కేవలం అక్కడ మూసి ప్రాంతాల్లో ఉన్న దాంట్లో 10-20 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ ముందు ఇచ్చిన ఇల్లు ఉన్నాయి. అవి వాళ్ళ హయాంలో ఇచ్చారు కదా. మరి ఇంకా దానికి అక్కడికి ఉంది.
అంటే వాళ్ళకి సంబంధించిందంతా తప్పంతా వాళ్ళ టైంలో జరిగిందంటారు. వాళ్ళ టైంలో 100% వాళ్ళ టైంలోనే జరిగింది అంతా. తప్పు సరి చేయడానికి వీళ్ళకి అవకాశం ఇవ్వరా? తప్పు సరి చేయడానికి ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు వాళ్ళు రూపాయి కూడబెట్టి ఇల్లుకు తీసుకుంటారు. వాళ్ళ ఇల్లు గులగొడతా అంటే ఎంతవరకు సమంజసమని? ఒక మనిషికి జీవిత లక్ష్యం ఏముంటుంది, ఒక డ్రీమ్ ఏముంటుంది, నాకు అంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, సొంత వెహికల్ ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క మనిషికి ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక ఉంటుంది. ఇప్పుడు నేను వస్తా నేను హైదరాబాద్ పెట్టేసి నేను గులగొట్టేస్తాను, నేను కూల్ చేస్తా, ఇప్పటికి వాళ్ళ రోడ్ల మీద పడేసేస్తా. మీరు చూసే ఉంటారు, టీవీలో చూసే ఉంటారు. ఎంత దారుణం ఉంది వాళ్ళ పరిస్థితులు, ఎంత రోదన ఉంది వాళ్ళకి ముందు ఎక్కడ చూపించాలి. ఫస్ట్ చూపించి ఇది కాదు అని చెప్పేసి వాళ్ళకి పోయి డబుల్ బెడ్రూమ్లలో ఉండాలంటే వాళ్ళు ఉంటారా చెప్పండి? వాళ్ళు ఈరోజు లక్షల జాబులు చేస్తున్నారు, లక్షల జాబులు వస్తున్నాయి, వాళ్ళు డబుల్ బెడ్రూమ్లో ఉండమంటారు. ఏ విధంగా సమంజసం అండి? అంటే ఏదైనా కానీ వాళ్ళకి సరైన విధానాల్లో ఇవ్వాలంటారు. వాళ్ళ పరిహారం కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా నష్టపరిహారం చూపించాలి. వాళ్ళకు ఫ్యూచర్లో వాళ్ళకు ఒక ఇల్లు కానీ తర్వాత ఏదైనా కట్టి ఎక్కడ ఇవ్వడం బాగుంటుంది. ఇక్కడ ఒక లేఅవుట్ చేసేసి మూసీ ప్రాంతానికి సంబంధించిన హైదరాబాద్ బాధితులు ఎవరు ఉంటారు వాళ్ళకు సిటీలో ఇక్కడ గచ్చిబౌలి ఏరియాలో ఒక వెంచర్ వేసి అక్కడ ప్లాట్ కట్టి ఇల్లు కట్టించేసి ఇస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు మీతో ఎలా ఉంటారు? ప్రస్తుత ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు గతంలో కూడా ఆయన మీ పార్టీలోనే ఉన్నారు కదా, ఎలా ఉంటారు? గత ప్రభుత్వం నుంచి చూస్తున్నాం కానీ అప్పటి నుంచి తెలుగుదేశం నుంచి ఆయన వెంబడే ఉన్నాం. మొన్న బీఆర్ఎస్ టైంలో కూడా ఆయన వెంబడే ఉన్నాం. ఆయన పార్టీ మారింది అంతే తప్పితే మాకు ఆయనకు ఎలాంటి విభేదాలు ఏం లేవు. అంత మంచిగా ఉంటుంది. ప్రోటోకాల్ విషయంలో మీకు ఎంతవరకు మిమ్మల్ని కలుపుకెళ్తుంది గవర్నమెంట్? ప్రోటోకాల్ విషయాల్లో మాత్రం కొద్దిగా మాకు ఇబ్బంది అయితే జరుగుతుందండి. మేము రాకుండానే ఎమ్మెల్యే గారు రిబ్బన్ కట్ చేసి వెళ్ళిపోతాడు. అది అయితే మంచిది కాదని మేము అనుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు మిమ్మల్ని బలవంతం చేయలేదా నువ్వు కూడా పార్టీలో మారిపోయేందుకు అని? చేశారు కానీ మేము పార్టీ మారమని చెప్పేసినాం. మేము ఇదే పార్టీని నమ్ముకుంటాం. ఈ నష్టమైన ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.